నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ట్తో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. మనకు చాలా డ్రీము. ఒకటి చెప్పాలి మీకు, ఒక 5 ఏళ్ల కిందట దిశ సంఘటన జరిగినప్పుడు నేను సినిమా హీరోలను ఇష్టం వచ్చినట్టు తిట్టిన, అదేవిధంగా రాజకీయ నాయకులను పోలీసు వాళ్ళని తిట్టిన. అప్పుడు నా మీద పోలీసుల గాలింపు పెద్ద మొత్తంలో జరిగింది. నేను ఎక్కడికి పోవన్నో తెలియకపోతే నేను ఢిల్లీకి వెళ్ళిపోయినా. దాని తర్వాత కూడా పోలీసులు నా కోసం వెతికితే గాదయ్యిందన్న ఒక అన్న దగ్గరకు తీసుకెళ్ళిండు. అన్న దగ్గర ఒక ఫోటో దిగి అది నా ఫేస్బుక్ ప్రొఫైల్గా పెట్టుకున్న. అప్పటి నుంచి నన్ను చాలామందిగా టచ్ చేయడమే మానిపోయారు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు బెదిరింపులు అన్నీ తగ్గినాయి. పోలీసు వాళ్ళు కూడా నా జోలికి రాలేదు. అన్న పేరే కిషన్ రెడ్డి అన్న. ఇప్పుడు టూరిజం, కల్చరల్ సెంట్రల్ మినిస్టరు, హోంశాఖ సహాయక మంత్రిగా చేసిండు. 370 ఆర్టికల్ రద్దు చేయడంలో అత్యంత కీలక పాత్ర వహించి అమిత్ షా గారికి అండగా ఉండి కసరత్తు చేసిన మన తెలంగాణ బిడ్డగా మనం చాలా ఆనందపడాలి. 2 పౌరసత్వాలదు, ఒకటే పౌరసత్వం ఉండాలని చేసిండంటే అది ఆషామాషి విషయం కాదు. త్రిపుల్ తలాక్ గురించి కూడా అన్న నిన్న మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూలో మనం చూసినాం. ముస్లిం మహిళలు కూడా వెనకాల బండి మీద వెళ్తూ కూడా నమస్తే పెడుతున్నారు. అంటే అంత ముస్లిం మహిళలకు కూడా విముక్తి చేయడంలో అన్న ఒక ఓటేసిండు. త్రిపుల్ తలాక్ రద్దు చేయడంలో అన్న ఓటు ఉందంటే చాలామంది అన్న ఏం చేసిండు అనేటోళ్ళకి ఇది ఒక సమాధానం అని చెప్పొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గుండె జబ్బులతో బాధపడుతుంటే మందకృష్ణ మాదిగ అన్న కానీ కిషన్ రెడ్డి అన్న ఇద్దరు కలిసి దాదాపు ఒక 3000 మంది పిల్లలతోని పెద్ద మొత్తంలో ఒక ధర్నా అట్లా చేస్తే తర్వాత రాజశేఖర రెడ్డి దిగొచ్చి వాళ్ళందరికీ గుండె జబ్బులు ఫ్రీ చేసిండు. దాదాపు 2 లక్షల మందికి గుండె జబ్బులు ఆపరేషన్ చేయించిండు. అంటే అన్న ఒక కారణజన్ముడు అనుకోవచ్చు. ఒకటి కాదు, కొన్ని 100,000 చెప్పొచ్చు. అన్నతో ఇప్పుడు మనం స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాం. ఒక 10 నిమిషాల. ఎలక్షన్ సీజన్ బిజీ ఉంది. అన్నను దగ్గర నుంచి చూడడం, కలవడం ఇదే అంటే బాగాసేపు ఉండడం. ఒకప్పుడు ఉన్నప్పుడు ఒక్కొక్క నిమిషమే ఉన్నా. అన్న నమస్తే. కిషన్ రెడ్డి అన్న, నిజంగా మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఒక తెలంగాణ నుంచి చాలా అతిపేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మీరు అమిత్ షా గారికి, నరేంద్ర మోడీకి దగ్గర. ఇంకో ఫోటో కూడా నేను చూసిన ఇందాక ఇంటర్వ్యూలో చూస్తే మోడీ గారే మీకు ఫోన్ చేసి ప్రధాని అయిన తర్వాత ఆ ఫోటో మనం అమెరికా వైట్ హౌస్ దగ్గర అంటే మీరు పంపించారంటే మోడీని ఆరాధించే వ్యక్తికి మోడీకే మీరు ఆనందాన్ని ఇచ్చిన ఫోటో పంపిరంటే అసలు మాకే ఇప్పుడు రోమాలు నొక్కబడుస్తుంటాయి. అన్న చెప్పండి అన్న, అసలు నేను టైం తక్కువ ఉంది కాబట్టి ఒకటి మోడీతో మీకున్న అనుబంధం చెప్పండి. ఫస్ట్ మీకు ఎట్లా పరిచయం? మోడీ గారు వారు ఆర్ఎస్ఎస్లో ఉండేవారు. తర్వాత వాళ్ళు బీజేపీలో పనిచేయడానికి వచ్చినప్పుడు గుజరాత్ సెక్రటరీగా చేరారు. గుజరాత్ రాష్ట్ర సెక్రటరీగా. ఆ సమయంలోనే నేను యూత్ వింగ్లో పనిచేస్తూ ఉన్నాను. అప్పుడు పనిచేస్తున్నప్పుడు అద్వానీ గారు నాకు ఫోన్ చేసి, నువ్వు ఢిల్లీకి రా, నిన్ను అమెరికా పంపిస్తాం, మీరు టీం, మన పార్టీ డెలిగేషన్ 3 టీం పోతుంది, నువ్వు కూడా పోవాలి అంటే నాకు ఆశ్చర్యానికి అవధులు లేవు. ఎగిరి గంతేసి నేను ఇప్పుడు కూడా ఫస్ట్ టైం ఫారెన్కి వెళ్ళడం, అదే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కినప్పుడే. వెంటనే ఢిల్లీకి వెళ్ళాను. వెళ్ళేటరికి అక్కడ నాకంటే ముందే చేరుకున్నటువంటి కర్ణాటక బీజేపీ సెక్రటరీ అనంత్ కుమార్ గారు, గుజరాత్ బీజేపీ సెక్రటరీగా నరేంద్ర మోడీ గారు, నేనున్నాం. మా 3 పరిచయం చేశాడు. వీరు నరేంద్ర మోడీ గారు, ఈయన అనంత్ కుమారు, వీళ్ళు కూడా నీతో పాటు వస్తున్నారు. అంతకుముందే కొద్దిగా అనంత్ కుమార్ కొద్దిగా పరిచయం, నరేంద్ర మోడీ గారు తక్కువ పరిచయం. కాబట్టి వస్తున్నారు, మీరు 3 కలిసిపోవాలని చెప్పి అక్కడ పరిచయం అయింది ఆ రోజు. ఆ తర్వాత 40 రోజుల పాటు అమెరికాలో అమెరికా ప్రభుత్వ ఆహ్వానం మేరకు గెస్ట్గా తిరిగాం. మా సొంతంగా కాదు, అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్, ACYPL అంటారు. అది US గవర్నమెంట్ ఏజెన్సీ. దాని ఆధ్వర్యంలో ఆ ఇన్విటేషన్ మేరకు పోయాము. అక్కడ బాగా అమెరికాలో ఉన్నప్పుడు చాలా దగ్గర సంబంధాలు మోడీ గారితో ఏర్పడ్డాయి. ఆయన గురించి నేను అర్థం చేసుకున్నాను, నా గురించి వారు అర్థం చేసుకున్నాను. ఏం మాట్లాడారన్న మోడీ గారు ఆ టైంలో? అంటే మీరేం ఆ టైంలో మనము ఎప్పుడు అనేవాడు, మనం పార్టీ ప్రతినిధులు అయినప్పటికీ కూడా వీఆర్ రిప్రజెంటింగ్ ఇండియా, మనం భారతదేశ ప్రతినిధిగా ఉండాలి. ఇక్కడ బీజేపీ ప్రతినిధిగా ఉండొద్దు, మనం డిసిప్లిన్గా ఉండాలి. మన వ్యవహారంలో కానీ నడవడికలో కానీ అమెరికా దేశంలో భారతదేశం యొక్క గొప్పతనము, బీజేపీ యొక్క క్రమశిక్షణ చూపించాలి. మనం అందరికీ అమెరికా అప్పుడు మేము ప్రతిరోజు మమ్మల్ని ఏదో ఒక ఆఫీస్కో, ఏదో ఒక డెస్టినేషనో,
ఏదో ఒక రీసెర్చ్ సెంటరు తీసుకుపోయేవాళ్ళు, ఏదో ఒక గవర్నర్ దగ్గరకు, అక్కడ గవర్నర్స్ ఉంటారు, లేకపోతే ఒక ఎంపీ సెనేటర్ దగ్గరకు తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇంట్రడక్షన్ చేసేవాళ్ళు. ఉదయం సాయంకాలం వెళ్తున్నప్పుడు ఓటర్లు మాకు ముందే చెప్తారు, మీరు పలానా టైం కల్లా ల్యాబ్కి రావాలి, మేము మిమ్మల్ని అందరినీ బస్సులో తీసుకుపోతామని చెప్పి మా ఇన్ఛార్జి ఏసీ వైపులో ఇన్ఛార్జ్ చెప్పేవాడు. ఆయన టైంకి వచ్చేవాడు, 10 నిమిషాల ముందు వచ్చేవాడు, మేము 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చేవాడు. పద్ధతి ఆయనకు మనకు అంతే డిఫరెన్స్. అట్లా బాగా తిట్టేవాడు, ఇప్పుడే గులివాడు, అట్లా అయ్యొద్దు మీరు, మనకు చెడిపోయి వస్తుంది, మీరు టైంకి రావాలి, నేను 10 నిమిషాలు టైం ముందు వచ్చాను ఆయన. ఆ రకంగా వచ్చేసాను. అది కాకుండా ఆయనకు ఎప్పుడు బట్టది క్లాత్ బ్యాగ్ మెడకి వేసుకున్నాడు. అమెరికాలో క్లాత్ బ్యాగ్ మామూలుగా వేసుకుంటారు కదా, మనం వేసుకునే వాళ్ళు, స్కూల్ పిల్లలు ఇంతకుముందు క్లాత్ బ్యాగులు ఉండేవి. బ్యాగులో నోట్ బుక్ పెన్ను పెట్టుకుంటాడు, ఎక్కడ పోయినా బుక్ తీసి రాసుకుంటాడు, ఎవరి దగ్గర ఎవరు మాట్లాడినా మళ్ళీ గుచ్చి ప్రశ్నలు అడుగుతుండే. మేము నవాబులాగా ఉంటుండే, ఏం అడుగుతుండే, ఆయన అన్నీ అడుగుతుండే. అప్పటి నుంచే అడిగేటువంటి విధానం, తెలుసుకోవాలనే తపన, అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం అప్పటి నుంచే ఉండేది. ఆ రకంగా ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ ప్రధానమంత్రి, ఏ సెనేటర్ని కలిసినా, గవర్నర్ కలిసినా, ఆఫీసర్స్ని కలిసినా, ఏ డెస్టినేషన్కి వెళ్ళినా కూడా అన్ని సవివరంగా పరిశోధన చేసేటువంటి ఆయన ఆలోచన విధానం మనకు అర్థమైంది. ఆ రకంగా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇప్పటి కూడా నేను మంత్రి కదా, టూరిజం మంత్రిని, నేను ఎంతైతే ఆలోచిస్తాను టూరిజం మంత్రిగా, ఆయన ఇంత బిజీలో ఉండు, చైనా గురించి ఆలోచన చేస్తాడు, అమెరికా గురించి ఆలోచన చేస్తాడు, ఆయన ఆలోచన చేస్తూ దేశం గురించి ఆలోచన చేస్తూ నాకంటే ఒక 10 రెట్లు ఎక్కువ ఆలోచిస్తాడు టూరిజం డిపార్ట్మెంట్. అంత అవగాహన ఉంటుంది ఆయన. కాదు, పెద్ద పెద్ద యూనివర్సిటీలలో చదువుకోలేదు మోడీ గారు, అసలు మరి మీరేమో మొత్తం ఇట్లా నిజంగా. ఆయనకు అదృష్టం భగవంతుడు ఇచ్చినటువంటి గాడ్ గిఫ్ట్. ఆయనకు భగవంతుడు ఇచ్చినటువంటి గాడ్ గిఫ్ట్. నువ్వు ఏ అంశం తీసుకున్నా దాని గురించి చాలా వివరంగా చెప్తారు. ఈ మధ్యలో లాస్ట్ 6-7 ఇయర్స్ మరింతగా సామాజిక స్పృహతో పనిచేస్తున్నారు. పేద ప్రజలు, బడుగు బలైన వర్గాలు, వీళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళ కోసం మనం పనిచేయాలి. ఉదాహరణకు కరోనా అప్పుడు మనము కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా చేసి కరోనా ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళ కోసము ఫ్రీ బియ్యం, రేషన్ బియ్యం ఇప్పుడు వస్తున్నాయి, అవే బియ్యం 5 కిలోల బియ్యం వస్తున్నాయి ప్రతి వ్యక్తికి. ఆ రకంగా 83 కోట్ల మందికి ఇస్తున్నాం దేశంలో. 80 నుంచి 83, ఆ వేరియేషన్ ఉంటుంది. 83 crores యావరేజ్ వచ్చిన 83 crores బియ్యం ఇస్తున్నాం. ఆ ఇస్తున్నప్పుడు మొన్న మా క్యాబినెట్ మీటింగ్లో ఒక మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి, సార్ మనం బాగా డబ్బు ఖర్చు అవుతుంది కదా, ఇన్ని కోట్ల మందికి ఇస్తున్నాం, ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ మనది. ఇంత పెద్ద స్కీమ్ ఏ దేశంలో లేదు. 83 కోట్ల మందికి ఇస్తున్నట్టు అనేక దేశాలు కలిపితే కూడా 83 కోట్లు కావు. అనేక దేశాలు, అమెరికా దేశం కలిపిన, అమెరికా, చైనా, అమెరికా, యూకే ఇవన్నీ కలిపినా కూడా అంత జనాభా కాదు. అటువంటి పెద్ద స్కీమ్ మన దేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్స్. చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా అన్నాడు, కాంప్రమైజ్ కాలే. ఎస్, అసలు గ్రాప్సింగ్ అసలు మాట్లాడుతుంటే నేను గ్రౌండ్లో తిరుగుతున్నాను 4 రోజుల నుంచి. మహిళలు అంటే దేవుళ్ళు లెక్క చూస్తారు. మన మల్కాజ్గిరికి వచ్చినప్పుడు మీరు కూడా పక్కకు ఉన్నారు. నేను అడిగినానంటే, అమ్మ ఎట్లా అనిపించింది మరి మోడీని చూసిరంటే, చూసినామంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఆ దేవుని చూసినట్టు అనిపిస్తుంది, మా జన్మ ధన్యమైంది అంటున్నారు. అంటే అసలు ఎట్లా వచ్చిందంటారు అంత పేరు? అసలు మాట్లాడేటప్పుడు కూడా ఇప్పుడు అంత మోర్ అట్రాక్టివ్ అంటే స్పీకర్ ఏమనిపిస్తుంది అంటే ఎట్లా నేర్చుకున్నాడు? అదృశ్యమైన ఒక రకమైన, నేను చెప్పాను కదా గాడ్ గిఫ్ట్ అని, అందరికీ రాదు. ఏ అంశం తీసుకున్నా దాన్ని సవివరంగా దానికి సంబంధించినటువంటి వివరాలు ప్రజల ముందు పెట్టే శక్తి ఆయనకుంది. నేను పెట్టలేం, మనం పెట్టలేం. అది ఆ రకంగా ప్రజెంటేషన్ చేయడం. ఆయన ప్రజెంటేషన్ చేస్తాడు, ఆలోచన చేస్తాడు, డెడికేషన్తో పనిచేస్తాడు, సమయం ఇస్తాడు, దాన్ని డెలివరీ కూడా చేస్తాడు ఆయన. అది అమెరికాలో ఉన్నప్పుడు మీరు అంచనా వేసారన్నా అంటే మరి ప్రధాని 2 సార్లు అవుతాడు, మళ్ళీ 3వసారి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రపంచం గుజరాత్లో ఏదో లీడర్ అవుతాడు అనుకున్నాం, గుజరాత్ సెక్రటరీ. అప్పుడు మీరు చిన్న ఏజ్ కాబట్టి గుజరాత్లో ఏదో అవుతాడని అనుకున్నాము. ఉదాహరణకు సాయంకాలం కాగానే మొన్న కూడా ఇంటర్వ్యూ చెప్పినాను. అక్కడ గుజరాత్లో అప్పుడు చాలా మంది అమెరికాలో, తెలుగు వాళ్ళు అప్పుడు తక్కువ. 94లో 1994 అప్పుడు తెలుగు వాళ్ళు తక్కువ, గుజరాత్ ఎక్కువ ఉండే. అప్పుడు హోటల్స్, మోటల్స్ చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళు సాయంకాలం కాగానే ఈయన గుజరాత్ సెక్రటరీ కాబట్టి పొలం అంటూ గుజరాత్ వాళ్ళు వచ్చేటోళ్ళు హోటల్కు వచ్చి నేను తీసుకుపోతుండ్రి. మమ్మల్ని ఇద్దరిని నన్ను అంతకుమని హోటల్లో తీసిపోయేవాళ్ళు.
3 రోజులు కొట్లాడుకున్నాం మేము మోడీ గారితో. అట్టెట్టయితుంది మనం కలిసి ఉన్నాం కదా, నువ్వు మీ గుజరాత్ లాగానే వాళ్ళతో కలిసిపోతుంది, మాకు ఎవరు లేడు, మేము కింద ఉండాలి హోటల్లో. గుజరాత్ వాళ్ళు డామినేట్ చేసేవాళ్ళు బాగా అప్పటికి. నువ్వు వాళ్ళు రాగానే వాళ్ళతో కలిసిపోతావు, మేము పిచ్చోళ్ళకి హోటల్ ఉండాలా, ఏంది ఇదే పద్ధతి అంటే లేదు అట్లా అయితే. కానీ 3వ రోజు నుంచి మామూలుగా కూడా తీసుకుపోవడం ప్రారంభించాడు. ఆ రకంగా ప్రజలతో ఆయన అమెరికాకు వస్తే ఒక 10 రోజుల ముందు నుంచే ఆయన ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా ప్లాన్ చేసింది. ఏ రోజు ఎక్కడ గుజరాత్ మీటింగ్ పెట్టాలి, డిన్నర్ ఎవరింట్లో వేయాలి. ఎందుకంటే 7 గంటలకు గవర్నమెంట్ పని అయిపోతుంది, అక్కడ మేము పోయిన పని అయిపోతుంది సాయంకాలం ఎవ్రీడే. 7 తర్వాత ఫ్రీ, ఎవరు ఉండరు, మేము మా సొంతం. ఎవరింట్లో కలవాలి, ఏం మీటింగ్ పెట్టుకోవాలి, ఆయన అంతా షెడ్యూల్ తయారు చేసుకున్నాడు. మేము ఏం చేయలేము, మా అమ్మకు పోయినాం మేము. ఆ రకంగా తయారు చేసుకొని అయితే ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళ మనుషులు. మేము 8 రాష్ట్రాలు తిరిగినప్పుడు, అమెరికాలో 8 రాష్ట్రాలు, 8 రాష్ట్రాల్లో ఆయన మొత్తం షెడ్యూల్ చేసుకున్నాం. ఆఫ్టర్ 7 o'clock అది ఎవరిని కలవాలి, ఎంతమంది ఇండియన్ కమ్యూనిటీ కలవాలి ఏందని. ఆ రకంగా ఆయన అనేక రకాల ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడంలో కూడా దిట్ట ఆయన. అది ఆయనకున్నటువంటి టాలెంట్లో ప్రధానమైనటువంటి అంశం. 70 yearsలో 70 ఏళ్ళ వయసులో ఇన్ని దేశమంతా తిరగడం, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని జిల్లాలు అంటే అందరూ మెంటల్ ఎక్కిపోతుంది. 30 ఏళ్ళకి మొన్న మీరు చూశారు కదా రామ జన్మభూమి విగ్రహ ప్రతిష్ఠ అన్నప్పుడు 11 రోజులు కఠినమైనటువంటి దీక్ష తీసుకున్నాడు. మంచినీళ్ళు తాగుతూ ఇక వేరే గవర్నమెంట్ పని, మిగతా సమయం అంతా ఆధ్యాత్మిక దేవాలయాలు, సౌత్ ఇండియా నుంచి అనేక దేవాలయాలు తిరగడము, సముద్రంలో వెళ్ళి స్నానం చేయడము, చల్లనీళ్ళతో స్నానం చేయడము, ప్రతి దేవాలయం కూడా స్నానం చేయడము. ఆ రకంగా ఆ వయసులో ఎవరు చేయలేరు. 30 ఏళ్ళలోనా గంట సేపు బయట తిరిగి వస్తే అలసిపోతున్నామని వ్యాన్ కింద వచ్చి పడుకుంటూ నడుముని వస్తున్నది. అసలు ఇప్పటికి విచిత్రం అనిపిస్తుంది. నువ్వు ఎన్ని దేశాలకు వెళ్ళవలేదు తెలియదు. మనము అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినాం అనుకో, మన ఫ్రెండ్స్ వస్తే ఏమంటారు వాళ్ళు, మనకు జెట్ లాక్ ఉందంటాం. జెట్ లాక్ అంటే అక్కడి సమయానికి ఇక్కడ సమయానికి తేడా కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ కావడం కోసం 3-4 రోజులు రెస్ట్ తీసుకుంటారు, ఇన్నాళ్ళు పడుకుంటారు, జెట్ లాక్ అంటారు. ఆయన మన దేశం నుంచి అమెరికాకు పోయినా, అమెరికా నుంచి మన దేశానికి వచ్చిన విమానంలోనే రెడీ అయ్యి స్నానం చేసి బట్టలు వేసుకొని విమానంలోనే ఫ్రెష్ అయిపోయి, విమానం దిగకముందే మీద ఉన్నప్పుడే రెడీ అయిపోయి నేరుగా కారులో, విమానం నుంచి కారులోకి ఎక్కి మీటింగ్కి వెళ్తాడు. ఢిల్లీలో కూడా ఏ దేశం నుంచి ఎన్ని రోజుల తర్వాత వచ్చినప్పుడు కూడా ఒక్కొక్క రోజు 4 దేశాలు కూడా తిరిగిన ఆయన. ఒకటే రోజు 4 దేశాలు, మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి, రాత్రికి ఒకటి. ఆ రకంగా తిరిగి కూడా ఢిల్లీలో విమానం దిగగానే నేరుగా ఆఫీస్కి వెళ్తాడు. నేరుగా ఆఫీస్. ఆ మనిషి ఏంటో, ఆ శరీరం ఏంటో, ఆ యొక్క ఆలోచన ఏంటో, ఆ దేవుడు ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటో, ఎప్పుడు నిద్రపోతాడో, ఎప్పుడు తింటాడో, అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం, అద్భుతమైనటువంటి పర్సనాలిటీ, అద్భుతమైనటువంటి మనిషి. మీరు దగ్గర నుంచి మీరు అయితే చాలా అదృష్టవంతులు అన్న. అంటే మేము మిమ్మల్ని చూడడం అదృష్టం. మీరు మోడీ గారితో కొన్ని వేల సార్లు కలిసి భోజనం కూడా చేసి ఉంటారు. అసలు నిన్న ఒక ఆయన సుందరయ్య పార్క్లో ఇంటర్వ్యూ చేస్తున్నా. 50 ఏళ్ళ నుంచి కట్టర్ కాంగ్రెస్ అట. నేను ఈసారి బీజేపీకి ఓటేస్తే మోడీని చూసి అంటున్నాను. ఎందుకని అడిగిన హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ చేసిన. అసలు ఇట్లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టాడు, ఏదో సాధించడానికి పుట్టిండు, ఓటమెరగని వ్యక్తి, గుజరాత్లో 3 సార్లు సీఎం, ఇప్పుడు 2 సార్లు ప్రధాని. అసలు అట్లాంటి వ్యక్తిని నేను ఎడ చూడలేదని కట్టర్ కాంగ్రెస్ అని చెప్తుండు. ఇంకా నిజామాబాద్ సైడ్ పోతే ఒక ఆయనట మోడీ కంటే 1 నిమిషం ముందు లేవాలని చెప్పి మోడీ కంటే 1 నిమిషం ముందు లేస్తున్నాడు ప్రతిరోజు. అంటే ఇట్లా ఆయనకు తెలియకుండానే కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసిండు. ఆ యోగాది కూడా ఐడియా ఎట్లా వచ్చిందన్న? యోగా అనేది ఇప్పుడు ప్రభావితం, యోగా రావడము ఆయన ముందు నుంచి కూడా యోగా చేసేవాడు. ఆయన ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పుడు కూడా యోగా, ఆయన ఆరోగ్యానికి కారణం అదొకటి. ఆయన బ్రహ్మముహూర్తం అంటారు, అంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేసేటువంటి అలవాటు ఉంది ఆయన. అంటే ఆల్మోస్ట్ 4 o'clock నిద్ర లేస్తాడు. ఆయన రాత్రి 12 గంటలకు పండుకున్నా 4కు లేస్తాడు, 2 గంటలకు పండుకున్నా 4కు లేస్తాడు, 11 గంటలకు పడుకున్నా 4కు లేస్తాడు. 4కు లేచి యోగా, వాకింగు, ఇవన్నీ. అంటే తక్కువ టైం పడుకుంటాడు, 3-4 గంటలేనా? అది అలవాటు అయిపోయింది ఆయన. దానికి కారణం ఆ యోగానే. యోగా చేస్తే నువ్వు తక్కువ నిద్ర వచ్చినా కూడా అడ్జస్ట్ చేస్తుంది బాడీని. ఆ యోగాలో అది శక్తి ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్కు యోగా డే చేసి అది ఆయన అలవాటు ఇచ్చాడు. పొలిటికల్గా వచ్చినాక దాన్ని బాగా చేశాడు. తర్వాత ఆయన మన మినిస్ట్రీలో, మన పార్టీలో కూడా మోటివేట్ చేసి ఇంటర్నేషనల్ యోగా కాకముందే మనం గట్టిగా చేయాలని ఆయన గుజరాత్ ఉన్నప్పుడు ఆఫీసర్తో కూడా మధ్యాహ్నం టైం యోగా చేయించేవాడు. ఇంకా మనం బాగా డెలివరీ చేయాలంటే యోగా చేయాలని. ఆ రకంగా దాన్ని యునైటెడ్ నేషన్స్తో మాట్లాడి దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ అంతా తయారు చేసుకొని
ఇది ప్రపంచమంతా చేస్తే ఇది కులానికో మతానికో భాషకో సంబంధం లేదు. వ్యక్తిత్వానికి వ్యక్తి వికాసానికి వ్యక్తి ఆరోగ్యానికి మంచి ఫలితాలు రావడానికి వ్యక్తి బాగుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు ఇక్కడ మనం మద్యపానం చాలా విపరీతంగా తాగుతున్నాం. గవర్నమెంట్ ఏం చేస్తుంది, విపరీతంగా బెల్ట్ షాప్. ఊళ్ళో నేను మునుగోడు ఎలక్షన్స్ పోతే 1600 ఓట్లు, 32 షాపులు ఉన్నాయి. 1600 ఓట్లు అంటే ఆల్మోస్ట్ 3000 జనాభా ఉంటుంది, 32 షాపులు ఉన్నాయి. అంటే ఏ వాడలో ఏ కులం ఉంటుందో అక్కడ ఒక బెల్ట్ షాపు. దూరం పోవడానికి కూడా అవసరం ఉండదు. రాత్రి 2 గంటలు కూడా డోర్ పెడితే ఆ బయో బ్రాండ్ వస్తుంది. ఈ రకం తెలంగాణలో కొన్ని, అంటే నేను మీ దేశంలో కూడా ఉండొచ్చు, తెలంగాణలో కొన్ని వేల మంది యూత్ ఈ మద్యం కారణంగా నిర్వీర్యమైపోతున్నారు, అయినాక చనిపోతున్నారు. యంగ్ ఉన్నటువంటి అమ్మాయిలు వితంతువులు అవుతున్నారు, భర్తలు కోల్పోతున్నారు, పిల్లలు తండ్రులను కోల్పోతున్నారు. కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు యోగా అనేటువంటిది మనకు అందరికీ బాగా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఆయన కాన్సెప్ట్లోనే ప్రపంచం అంతా దీన్ని తీసుకుపోవడంలో గొప్ప విజయం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అనేక దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు, ఇంకా మనలాంటి వాళ్ళు మనం చేయడం లేదు. థ్యాంక్స్ అండి. మీ గురించి నేను బాగా తెలుసుకున్నాను. 1 మంత్ నుంచి సికింద్రాబాద్ అంతా తిరుగుతున్నా. ఏబీవీ ఫౌండేషన్ అని అసలు మీకు ఎట్లా ఆలోచన వచ్చిందో నాకు రోమాలు ఇట్లా నొక్కబడినాయి. ప్రేమ్ నగర్ వెళ్ళిన నీరజ మేడం అక్కడ వెళ్తే అదంతా పిల్లలు ఎట్లా ఆనందంగా ఉన్నారంటే సంతోషంగా, ఒక కౌన్సిలింగ్ సెంటర్ లెక్క, ఒక ఉపాధి శిక్షణ సెంటర్. మీకు ఎట్లా ఆలోచన వచ్చిందన్న? అంటే నేను బస్తీలో మొదట ఎమ్మెల్యే అయినప్పుడు బస్తీలో తిరుగుతున్నప్పుడు బస్తీలో మహిళలు మాకు ఏదన్నా ఉపాధి అవకాశాలు చేయాలి, ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేస్తలేదు అన్నప్పుడు నేను వాజ్పేయి గారు అంటే నాకు బాగా ఇష్టం. అటల్ బిహారీ వాజ్పేయి, ఏబీవీ అంటే అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ అనేటువంటి సంస్థ. రాజకీయంగా చేస్తే గవర్నమెంట్లో చేయడానికి ఉండదు, కమ్యూనిటీలలో చేయడానికి ఉండదు, ఇంకోటి అబ్జెక్షన్ చేస్తారు. కాబట్టి దానికి ఆర్థిక సాయం అందాలంటే కూడా రాజకీయ పార్టీకి ఎవరివ్వరు. కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ అని పెట్టి దానికి ఈరోజు మొత్తం 19 సెంటర్స్లలో స్కిల్లింగ్ సెంటర్స్ నడిపిస్తున్నాము. ప్రభుత్వ సాయం కంటే ఎక్కువ మా మిత్రులు, స్నేహితులు, మా పార్టీకి సంబంధించిన మా పార్టీ నాయకుల సహకారం తీసుకొని దానికి సంబంధించి మేము శాలరీస్ మేమే ఇస్తూ ₹1 ఎవరి దగ్గర వసూలు చేయకుండా ఆల్మోస్ట్ ఈ 16-17 సంవత్సరాలుగా నడిపిస్తున్నాను దాన్ని. ఇప్పుడు 19 సెంటర్స్ నడుస్తున్నాయి. ఇంకా కొత్త ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత ఇంకా కొత్త స్కీమ్స్ పెట్టాలనేది, కొత్త శిక్షణ కూడా ఇవ్వాలనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే నేను సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళు పోయినప్పుడు ఏదో వాళ్ళు ఉద్యోగం ఇచ్చినంత ఫీల్ అవుతారు. వాళ్ళు ఏదో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినంత, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినట్టు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినట్టు ఆ మహిళ ఆ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు కళ్ళలో చూసేటువంటి ఆనందం వేరుంటుంది. కాబట్టి వాళ్ళకు ఆ రకంగా, ఎందుకంటే మా దగ్గర అంబర్పేటలో మొదటి నుంచి కూడా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. ఉదాహరణకు మా అంబర్పేట మీటింగ్ అయితే, బీజేపీ మీటింగ్ అయితే 1-2 కార్లు వచ్చేది. అదే మా జూబ్లీహిల్స్ మీటింగ్ పోయినామో, మా హైదరాబాద్ మీటింగ్ వస్తే 40-50 కార్లు వస్తాయి. మా దగ్గరకు వస్తే 1-2 కార్లు వచ్చేది. అందరు కూడా మోటార్ సైకిల్ మీద, అంతకుముందు అయితే సైకిళ్ళ మీద వచ్చేటోళ్ళు. అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మా దగ్గర ఉంటారు, పార్టీలు కావచ్చు, ప్రజలు కావచ్చు. కాబట్టి వాళ్ళకి ఏదో చేయాలి మహిళలు కానీ తపనతో ఈ రకంగా మంచి 21 స్కూల్ బిల్డింగ్లు కట్టించాను. 21 స్కూల్ బిల్డింగ్స్. స్థలం దొరకని పరిస్థితుల్లో కూడా అక్కడ ఇక్కడ కొట్లాడి వాళ్ళతో వీళ్ళతో నిష్ఠూరమై ఆ యొక్క స్కూల్ బిల్డింగ్లు కట్టాను. గత 10-12 సంవత్సరాల్లో ఒక్క బీసీ హాస్టల్ కట్టలేదు ఎవరు, కానీ నేను ఒక పక్కా బిల్డింగ్ బీసీ హాస్టల్ నా దగ్గర కట్టాను. అదేవిధంగా 5 సబ్స్టేషన్ చేయించాను దగ్గర. 360 కోట్ల రూపాయలతోటి వచ్చేటువంటి 50 సంవత్సరాలు కూడా ఇక సబ్స్టేషన్ అవసరం లేదు అంబర్పేటలో. ఆ రకంగా చేయించాను. 93-94 కమ్యూనిటీ హాల్స్ కట్టించేసాను. అనేకమైన నూతన పార్కులు నిర్మాణం చేయడం జరిగింది. అనేక రకాలుగా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఫెసిలిటీస్ పెంచేటువంటి ప్రయత్నం చేశాను. ఈరోజు దేశం హైదరాబాద్లో ఎక్కడ వర్షం వచ్చినా ఇళ్ళకి నీళ్ళు వస్తాయి, మా అంబర్పేటలో ఇంటికి నీళ్ళు రావు. ఆ రకంగా లాస్ట్ పాయింట్ అయినప్పుడు కూడా బీహెచ్ఏ నీళ్ళు కూడా మా అంబర్పేట మీదకి వెళ్ళిపోవాలి, కానీ ఇళ్ళకి నీళ్ళు రాకుండా నేను దాన్ని డెవలప్మెంట్ చేశాను. ఉన్నప్పుడు సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొంది. కాబట్టి ఉన్నంతలో ప్రజలకు సేవ చేయాలనే దాంట్లో ఈ యొక్క ఏబీవీ ఫౌండేషన్ ద్వారా నేను ఈ యొక్క యాక్టివిటీ చేస్తున్నాను. మొన్న కరోనాలో చాలా పెద్ద ఎత్తున అందరికీ, పేదవాళ్ళందరికీ, ప్రెస్ రిపోర్టర్స్ కూడా, ప్రెస్ రిపోర్టర్స్కు గుళ్ళల్లో పూజ చేసేవాళ్ళు, గుడులు బంద్ ఉండే, గంటలు మొగలే, చాలామంది పూజారులకు కూడా నేను ఆర్థిక సాయం చేశాను.
మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు పోలీస్ స్టేషన్లో హోంగార్డ్స్కు కానిస్టేబుల్లకు ఈ రకంగా ఉన్నంతలో చెప్పారు చాలా మంది. ఆక్సిజన్ సిలిండర్లు కూడా మాకు ఇప్పించిండు. ఇప్పుడు ఎవరింటికన్నా సిలిండర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇంటికి కావాలంటే కూడా వాళ్ళ ఇంటికి పంపించాం. ఆ పేషెంట్ భయ్యేంత వరకు ఆ సిలిండర్ వాళ్ళ ఇంటి పెట్టుకుని. ఇప్పటికి కూడా మా ఆఫీసులో ఇంకా సిలిండర్స్ ఉన్నాయి కొన్ని. ఇంకోటి అన్న, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఇచ్చేస్తున్నాం. మీరు చేసిన గొప్ప పని అండి. మేము ఫిదా ఎక్కడ అయిపోయినంటే మీరు ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టించారు గాంధీ హాస్పిటల్లో. అప్పటి వరకు ఉంటామా చచ్చిపోతాం అనుకునే వాళ్ళకి ఆక్సిజన్ ప్లాంట్ పెట్టంగానే పేదోడు కూడా బతుకుతాడు అనే ఫీలింగ్ వచ్చింది. మా దోస్తే అసలు మీరు పెట్టించిన తెల్లారే కరోనా వచ్చి జాయిన్ అయితే ఆక్సిజన్ అందింది, బతికిండు. అసలు కిషన్ అన్న కూడా థ్యాంక్స్ చెప్పన్నా, లేకపోతే ఆక్సిజన్ ప్లాంట్ పెట్టియకపోతే అసలు చాలా కష్టం. ఎట్లా అయిందని ఎందుకు చెప్తున్నానంటే కరోనా అప్పుడు ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఇతర దేశాల నుంచి విమానాలలో తెచ్చినాం. ఇతర దేశాల నుంచి ఇక్కడ అందుబాటులో లేకపోతే ఎక్విప్మెంట్స్ ఆక్సిజన్ తయారు చేసే ఎక్విప్మెంట్స్ తేయడము. ఢిల్లీలో ఆక్సిజన్ తయారు చేసుకున్న ట్రైను బయలుదేరితే హైదరాబాద్కు బెంగళూరుకు వచ్చేంత వరకు గ్రీన్ ఛానల్ అంటారు. ఎక్కడ ఆగలేదు, నేరుగా డెస్టినేషన్ చేస్తుంటారు. అన్ని ట్రైన్లు పక్కకి వెళ్ళిపోవాల్సిందే గ్రీన్ ఛానల్ ఇస్తే. ఎక్కడ కానీ ఉదాహరణకు ఏదైనా ఆక్సిజన్ యాక్సిడెంట్ అయ్యి ఏదైనా గుండె మార్పిడి చేయాలి అన్నప్పుడు మనము గ్రీన్ ఛానల్ అంటారు. విమానాలు తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్ తీసుకొస్తారు. గుండెలు కానీ కిడ్నీస్ కానీ దాన్ని గ్రీన్ ఛానల్ అంటారు. ఏది ఉండదు అనమాట రోడ్డు మీద అని క్లియర్ చేస్తారు. ఆ రకంగా ఆక్సిజన్ అంత అవసరం ఉండేది మనకు. గ్రీన్ ఛానళ్ళ విమానాల ద్వారా, మిలిటరీ విమానాల ద్వారా, ట్రైన్ల ద్వారా తెచ్చి ఆక్సిజన్ చాలా కష్టపడ్డాం. నరేంద్ర మోడీ గారు మమ్మల్ని చాలా కష్టపెట్టించిండు. ఆయన కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. అయితే అప్పుడు ఆయననే మనము కొత్త టెక్నాలజీ తోటి గాలిలో నుంచి ఆక్సిజన్ తయారు చేసి, ఇంతకుముందు ఆక్సిజన్ అంటే ట్రక్కులలో సిలిండర్స్ నింపుకొని ఫ్యాక్టరీలలో హాస్పిటల్కి వచ్చేటివి. హాస్పిటల్లో పేషెంట్ ప్రక్కకే సిలిండర్ పెట్టి, సన్న సిలిండర్ ఉంటుంది, సిలిండర్ నుంచి ఆ వెంటిలేటర్స్ కానీ దానికి లింకప్ చేసి దాని ద్వారా ఆక్సిజన్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఈశ్వర్ ఏం చేసామంటే ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో గాలిలో నుంచి ఆక్సిజన్ తయారు చేసేటువంటి ప్లాంట్లు పెట్టాము. పిఎం కేర్స్ అని ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఆల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇన్ ఎంటైర్ కంట్రీ అంతటా పెట్టాము. పెట్టి దాన్ని చిన్న పైప్ లైన్ ద్వారా ఆ ప్రతి పేషెంట్ బెడ్ దగ్గర కూడా ఆ యొక్క వెళ్ళే విధంగా సిలిండర్స్ అవసరం ఉండదు. ఎక్కడి నుంచో రావాలా ఆక్సిజన్ అవసరం లేకుండా ఏ హాస్పిటల్ అక్కడే ఆక్సిజన్ తయారు చేసుకునే విధంగా ఈరోజు ఆక్సిజన్ తయారు చేసే నెట్వర్క్ దేశంలో అన్ని హాస్పిటల్లో మోడీ గారు పెంచారు. అది శాశ్వత ప్రాతిపదికన పెట్టాము. మీరు 12 సార్లు గాంధీ హాస్పిటల్ విజిట్ చేశారు. ఏ రాజకీయ నాయకుడు కూడా అసలు భయపడి వణికిపోతున్నా టైం. నిజంగా కావ్య మేడంకు మొక్కాల. మొన్న నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కేసీఆర్ వైపు పంపలే, కేటీఆర్ వైపు పంపలే, రేవంత్ రెడ్డి పంపలే, హరీష్ రావు వైపు పంపలే, కానీ నోరు పెద్దగా ఉంది. మీరు మా మేడం పంపిరు, మీకు 2 చేతులు దండం పెడుతున్నాం సార్ కనుక అప్పుడు పోయి ధైర్యం చెప్పకపోతే. దీంట్లో నేను పోవడం కంటే ముఖ్యంగా మహేందర్ హాస్పిటల్లో ఇప్పుడు మైపాల్ మీరు ఒకసారి గాంధీ హాస్పిటల్ రాజారాం గారు సూపరింటెండెంట్ ఇప్పుడు కూడా ఉన్నాడు పాప. ఆయన మంచి వ్యక్తిని ఫోన్ చేసి ఆయన ఇంటర్వ్యూ తీసుకో. ఎన్నిసార్లు వచ్చాను నేను, ఎప్పుడు వచ్చినా కూడా ప్రెస్ వాళ్ళు వచ్చేటోళ్ళు కానీ గేట్ బయట ఉంటున్నారు. వాళ్ళకి లోపల అలో చేసేవాళ్ళు కాదు. నేను లోకల్ ఎంపీ కాబట్టి మంత్రి కాబట్టి నన్ను అలో చేసేవాళ్ళు. నేను నా కెమెరామెన్ ఒక్కరిని ఫుల్ పీపీ కిట్స్ వేసి మొత్తం ఏం కనిపించకుండా ఖాళీ కెమెరా కొట్టినట్టు తీసుకుంటూ లోపలికి వెళ్తుంటే ప్రతిసారి ప్రెస్ వాళ్ళ ముందు పోయాను, దాటుకుపోలేను. గేట్ కాడ మొత్తం ప్రెస్ వాళ్ళు లైన్కి కెమెరాలు పెట్టుకుంటే అక్కడ కలిసి వాళ్ళతో మాట్లాడి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి అలా మాట్లాడుతుంది ఆలస్యాక్షం. వెళ్ళినప్పుడు నేనేదో సూపరింటెండెంట్ కలిసి రాలే, వెంటిలేటర్ మీద చివరి ప్రాణాలతో పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులతో బెడ్ దగ్గరకు కలిసాను. ఫోటోలు నా బుక్లో వేసాను. బెడ్తో బెడ్ మీద ఉన్నటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళకు ఎటువంటి పరిస్థితి అంటే తండ్రి హాస్పిటల్ ఉంటే కొడుకులు వచ్చేవారు కాదు, భయం అంటుకుంటుంది. తల్లులు హాస్పిటల్లో ఉంటే బిడ్డలు వచ్చేవారు కాదు. చనిపోతే కూడా చివరి చూపు కూడా రాలేదు చాలా మంది. మీకు తెలుసలేదు, కరోనాలో జిహెచ్ఎంసీ సిబ్బంది అంతిమ సంస్కారాలు చేసింది. కుటుంబ సభ్యులు ఎవ్వరు రానిలేదు భయపడిపోయారు. తండ్రి చనిపోతే కొడుకు రాలే, తల్లి చనిపోతే కొడుకు రాలే, చివరకు భర్త చనిపోతే భార్య కూడా దూరంకి వెళ్ళి చూసి దండం పెట్టి. అంతెందుకు, హాస్పిటల్లో డాక్టర్స్ ఉంటారు కదా, నర్సులు ఉంటారు కదా, ఉదాహరణకు అపార్ట్మెంట్లలో కానీ ఇళ్లలో పనిచేస్తే ఇంటి సభ్యులు రానియలేదు వాళ్ళను. మీకు తెలుసు చాలా వచ్చినాయి ఉదాహరణలు. ఆ గేట్ కాడ టిఫిన్ బాక్స్ పెడితే ఆ పిల్లలను దూరంకి వెళ్ళి చూసేటోళ్ళు. ఒకవేళ తల్లి ఉందనుకో డాక్టరు తన కొడుకు బిడ్డను
అపార్ట్మెంట్లో దూరంకి వెళ్ళి చూసి ఇట్లా టాటా ఊపి కళ్ళ నుంచి నీళ్ళు గారుతుంటున్నా కూడా ఇక అదేం చేయకుండా టిఫిన్ బాక్స్ అక్కడ నుంచి తీసుకొని పోయేటోళ్ళు. యూజ్ అండ్తో టిఫిన్ బాక్స్, అది కూడా మళ్ళీ టిఫిన్ బాక్స్ మళ్ళీ తీసుకురావద్దు ఇంటికి. యూజ్ అండ్ టిఫిన్ బాక్స్ అది గేట్ కాడ పెడితే దూరం ఆ డాక్టర్ వచ్చి ఆ టిఫిన్ బాక్స్ తీసుకొని పిల్లలను దూరంకి వెళ్ళి చూసి వెళ్ళిపోయేటాడు. అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీర్మానాలు చేశారు, ఈ డాక్టర్ నర్స్ అక్కడ పనిచేస్తుంది కాబట్టి ఆ అపార్ట్మెంట్కి రానియొద్దని. ఎవరి ప్రాణం తప్పనా నేను అప్పుడున్న సిచ్యువేషన్ అది. అపార్ట్మెంట్ వాళ్ళు తీర్మానం చేసి డాక్టర్లను అపార్ట్మెంట్లోకి లోపల రానియలే. కరోనా డ్యూటీ చేస్తే, నర్సులు డ్యూటీ చేస్తే రానియలేదు, పోలీసులు డ్యూటీ చేస్తే అపార్ట్మెంట్ వాళ్ళు లోపల రానియలేదు. మిగతా వాళ్ళని బతికించుకోవాలని తాపత్రయం. కాబట్టి ఆ రకంగా నరేంద్ర మోడీ గారు దీంట్లో చాలా ముందు చూపుతోటి డాక్టర్లకు అందరు కూడా 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారు. 50 లక్షలు ఎవరైనా దురదృష్టవశాత్తు కరోనా షికారైతే. అది కాకుండా మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఒక కొల్లికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్ తర్వాత మనే గాంధీ హాస్పిటల్ ముందు మిలిటరీ విమానాలతో పూలు జల్పించాడు. అవును, గుర్తుంది. ఎందుకు జరిపించాడు? చాలామంది మిలిటరీలో ఉంది పూలు జల్లడం డాక్టర్ల మీద. ఎస్, డాక్టర్లు అంత కష్టపడ్డారు. అప్పుడు డాక్టర్లు దేవుడు ఉన్నాడో తెలియదు మనకు, డాక్టర్లు దేవుడితో సమానం మనకు. కాబట్టి ఆ గాంధీ హాస్పిటల్ డాక్టర్ల మీద, సిబ్బంది మీద, నర్సుల మీద ఒక్కటే కదా అంతటా యుద్ధ విమానాలతోటి పూలు జల్పించాడు. అసలు ఆలోచన అది గొప్ప విషయం. ఎందుకు? వాళ్ళకు ఆత్మస్థైర్యం, మేమందరం ఉన్నాం మీ వెనుక అని చెప్పి. కాబట్టి డాక్టర్లు ఎంత చేశారు ఏం చేశారు కానీ ఆ రోజు డ్యూటీకి రావడమే గొప్ప. అంతెందుకు, హాస్పిటళ్ళల్లో పారిశుద్ధ కార్మికులు ఉంటారు, వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. కానీ వాళ్ళు కరోనా పేషెంట్స్ తుడిచినటువంటి యూజ్ చేసినటువంటి బట్టలు కావచ్చు, కాటన్ కావచ్చు, వాళ్ళు వాడినటువంటి ఇంజెక్షన్స్ కావచ్చు, అవన్నీ తీసి పడేస్తే దాన్ని లుడిచారు. నేను వాళ్ళ కోసం పోయాను, నేను వాళ్ళ ధైర్యంగా చెప్పడం కోసం పోయాను. మీరు కాదు, నేను ఒక ఎంపీని, ఒక ప్రజాప్రతినిధి, నేను మీకు అండగా ఉన్నాను, నువ్వు భయపడకు, అందరూ నేను కూడా వస్తున్నాను, మీరు ఒక్కరే మీలో గాలికి వదిలేదని చెప్తే, మీ ఇప్పుడు పెళ్ళి గాంధీ హాస్పిటల్ రాజారాం గారు ఉన్నారు, నువ్వు ఇంటర్వ్యూ చేస్తే చెప్తాడు ఆయన. కానీ కుటుంబ సభ్యులు భర్త భార్యను కొడుకు కూతురును పట్టించుకునే టైంలో మీకు ఎటువంటి అంటే రక్త సంబంధం లేకపోయినా మీరు 12 సార్లు ప్రజాప్రతినిధిగా సంబంధం, నాకు మానవతా సంబంధము, ఒక ఎంపీగా నాకు సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి పోయాను. ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి గాంధీ హాస్పిటల్ విజిట్ చేసి ఇక్కడ నా కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి అవి చూసుకొని మళ్ళీ ఢిల్లీ, నాకు ఢిల్లీలో డ్యూటీ ఉండే 1 year కరోనా కమాండ్ కంట్రోల్ ఇన్ఛార్జ్ ఉండి నేను మళ్ళీ మధ్యలో ఇన్ఛార్జ్ ఏం చేసేది ఆడ మొత్తం 24 మినిస్ట్రీస్, అంటే చాలా మినిస్ట్రీస్ ఉంటాయి కానీ అందులో సెలెక్ట్ చేసి ఎవరైనా మినిస్టర్స్, సివిల్ ఏవియేషన్ విమానాలకు సంబంధించి, రైల్ మంత్రి, ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, హెల్త్ మినిస్టరు, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, ఈ రకంగా ఈ కరోనాలో ఏమేమి ఉంటాయో వాటి ఇండస్ట్రీస్ మినిస్టర్, వస్తువులు తయారు చేయాలి కదా, ఇప్పుడు కరోనాకి సంబంధించిన ఫార్మా మినిస్టర్స్, మందులు తయారు చేయాలి, ఇంజెక్షన్స్ తయారు కావాలి, మెడికల్, ఇవన్నీ కూడా 24 మినిస్టర్ తయారు చేసిన తర్వాత ప్రతి మినిస్ట్రీలో జాయింట్ సెక్రటరీ ఉంటారు. సెక్రటరీ ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే చీఫ్ సెక్రటరీ లాగా ప్రతి మినిస్ట్రీకి చీఫ్ సెక్రటరీ ఉంటాడు, ఆయన కింద జాయింట్ సెక్రటరీ ఉంటారు. అందులో ఆ 24 మంది జాయింట్ సెక్రటరీస్ 8 గంటలు డ్యూటీ చేయాలి. ఏదో మా హోమ్ మినిస్ట్రీ, మాది నోడల్ మినిస్ట్రీ, మేము మొత్తం కరోనాకి సంబంధించి మానిటరింగ్ మా బాధ్యత ఉంటుంది. లాక్డౌన్ పెట్టాలా, ఎక్కడ పెట్టాలా, ఎంతసేపు పెట్టాలా, లాక్డౌన్ ఎప్పుడు ఫ్రీ ఇవ్వాలా, ఎప్పుడు ఫ్రీ ఇవ్వకూడదు, ప్రజలకు సివిల్ సప్లైస్ తరఫున ఫుడ్ అందుతున్నాయా లేదా, మెడిసిన్ అందుతుందా లేదా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఎక్కడ జామ్ అయిందా, ప్రజలు ఎక్కడన్నా ఈ దేశాల్లో చిక్కుకున్నారా, ఇది ఉత్తరప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఉన్న వాళ్ళు వెళ్ళిపోమంటే ఏం చేయాలి, ట్రైన్లు ఎక్కడ వేయాలి, స్పెషల్ ట్రైన్లు ఎక్కడ వేయాలి, అయినాక ఆక్సిజన్ అందాలంటే ట్రైన్లు ఎట్లా వేయాలి, ఇవన్నీ కూడా ఒక కరోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతి మినిస్ట్రీ నుంచి 3 జాయింట్ సెక్రటరీలు చొప్పున ఒక్కొక్క టీము 8 గంటలు కూర్చుంటుంది. ఆ రకంగా 24 hours టీము 24 మంది కూర్చోవాలి. ఆడ కొన్ని 100 ఫోన్లు స్క్రీన్లు పెట్టుకొని చూస్తుంటారు. ఎవరంతా వాళ్ళు మాట్లాడుతుంటారు. ఎక్కడ మా కాల్ వచ్చిందనుకో, ఎవరైనా మేము ఓపెన్ ఫ్రీ టోల్ నెంబర్ ఫ్రీ ఇచ్చాము అందరికీ. ఎవరైనా నేను ఫలానా కిషన్ రెడ్డిని, నేను మా యొక్క గట్ కేసర్లో చిక్కుకున్నాను, నాకు మెడిసిన్ అందడం లేదు, నాకు ఆక్సిజన్ అందడం లేదు, నేను పేషెంట్ను ఒకటి, లేకపోతే నేను మా ఒరిజినల్ ఊరు మాది ఆదిలాబాదు, నేను ఆదిలాబాద్ పోవాలంటే బస్సులు లేవు, ఆటోలు లేవు, మా పిల్లలు అక్కడ కష్టంగా ఉన్నది, పోవాలంటే ఏం చేయాలి, లేకపోతే ఏదైనా హాస్పిటల్ మాకు ఆక్సిజన్ రాలేదు సార్, పేషెంట్స్ ఉన్నారు, ఆక్సిజన్ అందడం లేదు, లేకపోతే ఇంజెక్షన్స్ అందడం లేదు, లేకపోతే మెడిసిన్ అందడం లేదు, లేకపోతే పీపీ కిట్స్ లేవు, N95 మాస్క్ లేవు, లేకపోతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లేవు, వెంటిలేటర్స్ లేవు,
ఏది అడిగినా కూడా ఆ కరోనా కంట్రోల్ రూమ్లో అందరము ఆఫీసర్స్ అందరం కూర్చొని అవి ఏ రకంగా అందించాలి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడేవాళ్ళం. మాకు ఇవన్నీ చేస్తూ కూడా మళ్ళీ మా ప్రైమ్ మినిస్టరు మన ప్రైమ్ మినిస్టర్ ఒక డ్యూటీ వేశాడు. మా మినిస్టర్స్ అందరు కూడా నేరుగా జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు, మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లతోటి ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను, అన్ని జిల్లా కలెక్టర్లతోటి అందరు ఎస్పీలతోటి నేను రోజు ఒకసారి మాట్లాడుతుంటే ఎవ్రీడే. ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్, ఆ కాలంలో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైనా ఇంటర్వ్యూ అయ్యాను, హరిచందన్ అని ఉన్నది, అట్లా అందరితో మాట్లాడుతుంటే అప్పుడు కలెక్టర్లతోటి మీ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందా. నేను ఒక్కనే కాదు, మొత్తం మినిస్టర్లు బాధ్యత ఇచ్చాడు. ఈ స్టేట్ నువ్వు మాట్లాడాలి, ఈ స్టేట్ ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద జిల్లాలు ఉంటే 3-4 ఇచ్చాడు. మన దగ్గర అప్పుడు తక్కువ జిల్లాలు ఉండే కాబట్టి నాకు ఇచ్చాడు. ఇచ్చి నేను అందరితో ఎస్పీని మాట్లాడుతుంటే ఎంత బాగుందా, మెడిసిన్ ఉన్న ప్రాబ్లం ఉందా, లాక్డౌన్ ఎట్లుంది, సివిల్ సప్లై, ఫుడ్ బియ్యం ఏమైనా షార్టేజ్ ఉందా, ఏం షార్టేజ్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఏం ప్రాబ్లం ఉంది, మీకు ఏం కావాలి, ఎవ్రీడే కలెక్టర్లతో, ఎవ్రీడే మన ఎస్పీలతో అంటే పోలీసు బాసులతో మాట్లాడుతుంటే. దీన్ని నేను అబద్ధం చెప్పాను, వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళే ఉన్నారు. మన తెలంగాణలో ఉన్న ఏ కలెక్టర్ అన్నాడు, అప్పుడు కలెక్టర్ మాట్లాడినదే చెప్తాడు. ఎవ్రీడే మాట్లాడుతుంటే ఆ రకంగా మాట్లాడి ఎక్కడ ప్రాబ్లం ఉందో అంత మా కంట్రోల్ రూమ్కి వస్తుండే ఒక కాపీ అందరు మినిస్టర్స్ ఇవ్వాలి. ఏం చేయాలి మాట్లాడదు కదా, వాళ్ళకు అందించాలి. అది మళ్ళీ మేము పిఎం ఆఫీస్ కూడా పంపాలి రిపోర్ట్. ఈరోజు తెలంగాణలో ఈ జిల్లాలో మాట్లాడాము, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంతమంది పాజిటివ్ వచ్చారు, ఈ జిల్లాలో ఇంతమంది నెగిటివ్ వచ్చారు, ఇంతమంది డిశ్చార్జ్ అయ్యారు, ఇంతమంది కొత్తగా పాజిటివ్ వచ్చి మళ్ళీ హాస్పిటల్లో చేరారు. ఇవన్నీ రిపోర్ట్స్ ఎవ్రీడే డైరెక్ట్ మీకు ఆఫీసర్తో మాట్లాడడంతో వాళ్ళకు ఒక విశ్వాసం వచ్చింది. కేంద్ర మంత్రి ఎవ్రీడే నేను కలెక్టర్ ఉన్నా, ఎస్పీ ఉన్నా, డ్యూటీ చేస్తున్నా మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక పట్టుదల వస్తుంది. అందుకే మనం ఏం చేస్తున్న తర్వాత ఒక సెంట్రల్ మినిస్టర్ ఎవ్రీడే ఒక కేంద్ర మంత్రి కలెక్టర్తో మాట్లాడుతుంటే ఆ యొక్క లైవ్ ఇన్ఫర్మేషను కనెక్టివిటీ వస్తే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సంబంధించి అనేక రకాల సంబంధం. మేము వెంటనే ఇక్కడ నారాయణపేట జిల్లా మాట్లాడినాను కలెక్టర్ తోటి, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతుంటే, మీరు మెడిసిన్ ఉన్నాయి కదా మన రాష్ట్రంలో, అక్కడ ఎందుకు చేరాలి నారాయణపేట కలెక్టర్తో చెప్పాడు. ఆ రకంగా అంత చిన్న చిన్న విషయాలు కూడా కరోనాలో మానిటరింగ్ చేశాను. ఇదంతా కూడా నా గొప్పతనం కాదు, ఇదంతా కూడా ప్లానింగ్ చేసి రూపకల్పన చేసి మాతో పనిచేయించినటువంటి నరేంద్ర మోడీ గారి గొప్పతనం. ఎందుకంటే ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా మేము చేయడం, ఇక వేరే తిరుగుండదు. అది కరోనా ఉండని, తుఫాన్ ఉండని, ఏదున్నా సరే ఆయన చెప్పినప్పుడు దూకాలంటే దూకడమే కాదు. భారతీయులను బ్రతికించుకోవడం కోసం మీరు బ్యాక్గ్రౌండ్ ఇంత కష్టపడ్డన్నట్టు అందరం. నేనే కాదు, మా మినిస్టర్, నేను ఎక్కువ గాంధీ హాస్పిటల్, నా పార్లమెంట్లో ఎక్కువ తిరిగాను. కానీ ఈ కరోనా కంట్రోల్ రూమ్లో నేను మొత్తం ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ ఉంటే, బట్ అందరు మినిస్టర్లు కష్టపడ్డారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో ఆహార పొట్లాలు చెయ్యని పని లేదు. అదే నాకు చాలామంది అంటే తెలుసో తెలియకుండా కిషన్ అన్న మాకు ఏం చేసిన అన్నారు, కానీ మీరు బ్యాక్గ్రౌండ్ ఇంత చేసింది ఎవరికి తెలియదు. నేను మా పార్టీ కార్యకర్తలు, పోలింగ్ బూత్ ప్రెసిడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఆ సమయంలో కిట్స్ పంపించాము. మేము వాళ్ళందరికీ పంపించాము కిట్స్. దేవాలయంలో పూజారులకు పంపించాము, హోమ్ గార్డ్స్ పంపించాము. పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి హ్యూమినిటీ పెంచడం కోసం, బలాన్ని పెంచేటువంటి వస్తువులను కూడా అన్ని పోలీస్ స్టేషన్ల నిద్రలో కూడా ఇది ఆలోచించేదేమో, ఇలా ఎట్లా బతికించుకోవాలి, ఏం చేయాలి. న్యాచురల్గా అప్పుడు మనము కేంద్ర మంత్రి ఉన్నాం కదా, మన బాధ్యత కదా, మనం వాళ్ళ ఓట్లు వేస్తేనే మనం ఎంపీ అయ్యాము, వాళ్ళతోటే మనం కేంద్ర మంత్రి అయ్యాము. ఉన్నంతలో మనం చేయాలి. మనమే పెద్ద ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ కాదు, కానీ నేను ఏది చేసినా నా మిత్రులు, నా పార్టీ కార్యకర్తల ద్వారానే వాళ్ళ నుంచి ఆర్థిక సహాయం తీసుకొని వాళ్ళతోటి చేయించేవాడిని తప్ప మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చి చేయలేదు. గవర్నమెంట్ తరఫున, కంపెనీల తరఫున. ఉదాహరణకు కేటీఆర్ ఒక కురుకురే అంటాడు కదా, ఎంత స్థాయి తగ్గించి మాట్లాడుతారంటే, పెప్సీ కంపెనీ అని ఉంది, పేరు విన్నారో లేదు. ఆ పెప్సీ కంపెనీ వాళ్ళ దగ్గర అనేక ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. వాళ్ళు చిప్స్ నుంచి మొదలు పెడితే అనేక రకాల. వాళ్ళు 4 లారీలు తీసుకొచ్చి ఒక అనాథ ఆశ్రమానికి ఇవ్వడం కోసం, నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటే ఎమ్మెల్యే క్వార్టర్స్కు లారీలను తీసుకొని వచ్చారు. ఆ లారీలు తీసుకొని వస్తే అందులో అనేక రకాల వస్తువులు తయారు చేసి నాతోటి ఫార్మల్గా ఆ యొక్క అనాథ ఆశ్రమం సూపరింటెండెంట్కి ఇప్పించాం. అక్కడికి తీసుకొచ్చారు సూపరింటెండెంట్ కూడా. అది ఇస్తే అందులో ఒక కురుకుర ప్యాకెట్ కూడా, అనాథ ఆశ్రమంలో చిన్నపిల్లలు ఉంటారు, తినాలనిపిస్తే కోరుకుంటే ఆశ ఉంటుంది, ఇచ్చే వాళ్ళకి దొరకవు కదా. కాబట్టి పెప్సీ వాడు ఆ రకంగా ప్లాన్ చేసి, మన దగ్గర కాదు అనేక అనాథాశ్రమాలు ఇస్తున్నప్పుడు
నా ఎంపీ కాన్స్టిట్యున్సీ మంత్రిని కాబట్టి నా దగ్గరకు వస్తే నా చేతులతో ఇప్పించాను. దాన్ని ఏ మాత్రం పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి, నేను అమెరికాలో చదువుకున్నటువంటి వ్యక్తి, నేను అమెరికాలో చదువుకుని ఉద్ధరించానని చెప్పి సోషల్ మీడియా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి కురుకుర ఫ్యాక్టరీలు ఇచ్చారని సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు. సిగ్గుంటే మాట్లాడేవాడు కూడా. ఒక అనాథాశ్రమం పిల్లలకు ఆశ్రమానికి ఒక 5 ట్రక్కుల వస్తువులు ఫుడ్ ఐటమ్స్ పంపిస్తుంటే అది కూడా నేను ఇచ్చింది కాదు, నా ఇంట్లో తయారు చేయలేను, నేను కొన్ని ఇవ్వలేదు, నేను కొన్ని కూడా ఇవ్వలే. అది పెప్సీ వాళ్ళు ఇస్తే నా చేతుల మీదకి ఇప్పించారు. ఎందుకంటే వాళ్ళకు కూడా చెప్పుకోవడానికి ఉంటుందని. పెప్సీ కంపెనీ వాళ్ళు, అది మల్టీనేషనల్ కంపెనీ, వాళ్ళు ఇప్పిస్తే దాన్ని కిషన్ రెడ్డి ఇచ్చి కురుకుర ఫ్యాక్టరీలు ఇచ్చారంటే ఇక ఇంతకంటే సిగ్గుమాలిన వ్యక్తి, ఇంతకంటే నైతిక విలువ లేనటువంటి వ్యక్తి. కరోనాలు ఇచ్చినాం, అది కూడా ఒక్క పూట్ల కాదు, 5 లారీలు ప్యాకెట్లు ఇచ్చాం, అనేక వస్తువులు, ఒకటి కాదు అనేక వస్తువులు ఇచ్చాం. పెప్సీ తయారు చేసి అన్ని రకాల ఫుడ్ వస్తువులు ఇచ్చాం. అదే కిషన్ అన్న అంటే ఓన్లీ ఒక కురుకురే ఇచ్చిండనంటే నరేటివ్ బిల్డ్ చేసిండు. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్తుంటే మాకు ఏం అర్థమవుతుంది, కిషన్ అన్న అంటే ఆక్సిజన్ ప్లాంట్లు, అది కూడా వెహికల్ ముందు పోయాను, ఫోటో ఉంది, ఇంట్లో కూడా ఉంది. అదే అన్న, వెహికల్ ముందు పోయి ఇచ్చాను ఫోటో. అది మీరు చేసిన దాంట్లో వెరీ స్మాల్. కానీ మీరు ఈ బ్యాక్గ్రౌండ్లో కరోనా టైంలో ఎంత విలవిలలాడిరు, తనలాడిరు, భారతీయులను రక్షించుకోవాలని. ఆ టైంలో మీరు ఆన్లైన్లో సినిమాలు చూసుకుంటూ కేటీఆర్ ఆన్లైన్లో సినిమా, ఏ సినిమా చూడాలని, ఏ సినిమా చూడాలని నాకు రిఫర్ చేయండి అని చెప్పి అడిగి మీరు 12 సార్లు విజిట్ చేస్తే ఒక్కసారి కూడా రాలే. వచ్చిండనా ఆయన రాలే, వాళ్ళ తండ్రి గారు రాలే. మీరు ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టించారు, ఈవెన్ వాళ్ళు కూడా ఆక్సిజన్ అవసరం ఉంటే పెట్టుకున్నారు. మీరు కుర్చీలో కూడా నిద్రపోయారని తెలిసింది ఢిల్లీలో, ఆఫీసులోనే కంట్రోల్ కమాండ్ సెంటర్కు మీరు ఉన్నారంటే. అసలు మీరు కూడా మాకైతే మీరు మోడీని ఎట్లా అభిమానిస్తారో, మీరు తెలంగాణ నుంచి అయితే అసలు అహర్నిశలు నిద్ర లేకుండా చేస్తే మిమ్మల్ని అంతా మీరు ఇంకా కౌంటర్ ఇయ్యరు కదా, ఏదన్నా నడుస్తుంది చెప్తాను. చెప్పు, ఒకటే మాట్లాడితే కరోనా అయిపోయిన తర్వాత నేను 750 కోట్లు రైల్వే స్టేషన్ చేస్తే ఆయనకు అనిపించదు. నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్లతో డెవలప్మెంట్ చేస్తుంటే అనిపించదు. కాచూరు రైల్వే స్టేషన్ 420 కోట్లతో కనిపించదు. లేకపోతే 26,000 కోట్ల రూపాయలతోటి రీజనల్ రింగ్ రోడ్ తీసుకొచ్చిన, నేను తెచ్చాను. అది ఆయనకు అనిపించదు కాదు, అది దాని గురించి మాట్లాడు. అదేవిధంగా రైల్వే ఎంఎంటీఎస్, పేదవాడి రైలు అంటున్న ఎంఎంటీఎస్ 15 సంవత్సరాల తర్వాత సెకండ్ ఫేజ్ తీసుకొచ్చాను, అది ఆయన కనిపించదు. అదేవిధంగా ఈరోజు 4 వందే భారత్ ట్రైన్లు దేశంలో 44 ఉంటే 4 కొట్లాడి తెచ్చాను ప్రైమ్ మినిస్టర్ దగ్గర. మన హైదరాబాద్ తిరుపతి పోవచ్చు, వైజాగ్, ఆ వందే భారత్ ట్రైన్లు కనిపించవు. అదేవిధంగా తెలంగాణలో ఫెర్టిలైజర్ పరిశ్రమ ప్రారంభోత్సవం చేస్తే కనిపించదు. నేను మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్ తీసుకొచ్చాను, అది మాట్లాడాడు ఆయన. కాబట్టి బీబీనార్ ఎయిమ్స్ కావచ్చు, ఇక్కడ 2 మెడికల్ కాలేజీలు కావచ్చు, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కానీ బీబీనార్ ఎయిమ్స్ కాలేజ్ మెడికల్ కాలేజ్ కానీ అది కనిపించదు ఆయనకు. ఏం తెచ్చాడంటే రామప్పకు యునెస్కో అంటే నా డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి, నా డిపార్ట్మెంట్ సొంత డిపార్ట్మెంట్. కాశ్మీర్లో అందరూ టూరిస్ట్ పోతారు అన్న, మీ పుణ్యమే. అదే మన ఉస్మానియా యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అవి అడగలే, వీసీ అడగలే, నా సొంతంగా నేను తెచ్చి మాట్లాడి తేడానికి డైరెక్ట్ ఇబ్బంది ఉన్నా కూడా నేను అది రకాల అధిగమించి ఇచ్చాను. ఏం తేవాలన్నా కూడా మీకు ఏంటంటే నేను డైరెక్ట్గా ఏం చేయడానికి ఉండదు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు పూర్తిగా ప్రత్యేక అధికారంలో కూడా డైరెక్ట్ నిధులు ఇప్పించాను. రైల్వే మాదే కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కాబట్టి మేము అక్కడ చేసుకుంటున్నాం. ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియంలో 33 సంవత్సరాల తర్వాత 5 కొత్త బ్లాకులు, మా కల్చర్ మినిస్టర్ కాబట్టి కొత్త సాలార్జంగ్ నాకే వస్తుంది, కొత్త బ్లాక్లు ఏర్పాటు చేశాను. గోల్కొండ నాకే వస్తుంది, కొత్త లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేశాను. ఆర్ట్స్ కాలేజు మళ్ళీ వీసీని అడిగి మంచి అద్భుతమైనటువంటి లైట్ అండ్ సౌండ్ షో ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర పెట్టాను. అదేవిధంగా ఇక అనేక రకాలుగా. అసలు మీరు ఈ ఒక మనిషి ఇన్ని పనులు చేస్తాడు, మేమే షాక్లో ఉన్నాం. కానీ మీరు ఫస్ట్ ఏమన్నా మా ఛానల్తో చెప్పినందుకు నిజంగా ధన్యవాదాలు అన్న. అసలు మాకు మీరు తెలంగాణలో పుట్టడం మా అదృష్టము. ఇన్ని పనులు చేసి కూడా చేసింది కొండంత, చెప్పుకుంది గోరంత. ఈ కేటీఆర్ లాంటోడు ఒక్కరికి కూడా ఉపాధి శిక్షణ ఇప్పించాలని ఇప్పిస్తే ఒక 5-6 ఇప్పించడం లేదు తెలియదు. రేవంత్ రెడ్డి కూడా అంతే. మీరు 1 కాదు 2 కాదు 20,000 మందికి ఉపాధి శిక్షణ ఇప్పించారని తెలిసింది. నేను ప్రేమ్నగర్ వెళ్ళిన అమ్మాయిలు ఒక్కొక్కరు సంతోషంతో చెప్తుర్రు, సార్ మేము కిషన్ అన్న పెట్టిన దానిలో మేము మగ్గం వర్క్ నేర్చుకొని నెలకు 30,000 సంపాదిస్తున్నాం, 40,000 సంపాదిస్తున్నాం. బ్యూటీ పార్లర్కి మేము మేకప్ చేయడానికి వెళ్తే ₹1,00,000 సంపాదించి అమ్మాయిలు కూడా తయారు చేసారు. 40 మంది టీచర్లకు మీరు సొంతంగా సాలరీస్ ఇచ్చి చేస్తారంటే ఈ దేశంలో ఏ ఎంపీ నాకైతే తెలిసి
ఒక ఫౌండేషన్ పెట్టి మీ ఫౌండేషన్ కూడా మీ పేరు కూడా పెట్టుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి అందరు సొంతంగా పెట్టుకుంటారు. 20,000 మందికి ఉపాధి శిక్షణ ఇప్పించిన ఏ ఒక్కడని ఉన్నాడన్నా? ఈవెన్ కేసీఆర్ ఇప్పించిండా, రేవంత్ రెడ్డి ఇప్పించిండా? మీరు ఇప్పటిదాకా చెప్పుకోలే, కానీ నేను తెలుసుకుంటే నాకు ఇట్లా రోమాలు నొక్కబొడుస్తున్నాయన్న. అది నిజంగా అదొక్కటి. మీరు ఇది కూడా ఇప్పుడు ఏదో హ్యాండిక్యాప్డ్కి ఏదో సైకిల్స్ అదేదన్నా వికలాంగులకు కూడా నేను 2 సార్లు క్యాంపులు పెట్టి, ఇక్కడే కాదు మొత్తం గ్రేటర్ నా కాన్స్టిట్యూషన్ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి అందరి దగ్గరికి సోషల్ మీడియాల ద్వారా, కరపత్రాల ద్వారా, ఎంఆర్ఓ ఆఫీసర్స్ ద్వారా, ఎంఆర్ఓలు ఉంటారు కదా వాళ్ళ ద్వారా, హెల్త్ మెడికల్ ఆఫీసర్ ద్వారా, అక్కడ ఎక్కడెక్కడైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళందరికీ పిలిచి ఏం కావాలి మీకు, బ్యాటరీతో ఉన్నటువంటి మన ట్రై సైకిల్ కావాలా, తొక్కడానికి అవసరం లేదు, బ్యాటరీ ఆన్ చేస్తే పోతుంది స్కూటర్ లాగానే, లేకపోతే మామూలు సైకిల్ కావాలా, వీల్ చైర్స్ కావాలా, స్టిక్స్ కావాలా, కళ్ళద్దాలు కావాలా, సెల్ ఫోన్స్ కావాలా, లేకపోతే హెల్మెట్స్, ఏదంటే అది దివ్యాంగులకు కావాల్సినటువంటి ఏ వస్తువు అయినా ఆల్మోస్ట్ 4 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో ఖర్చు పెట్టించి డైరెక్ట్గా క్యాంపులు పెట్టి వాళ్ళ సైజు ప్రకారం తయారు చేసి, కాళ్ళు లేకపోతే కాలు తయారు చేయించినాము, అన్ని తయారు చేసి వాళ్ళకి అవసరం, వాళ్ళకి ఏదైతే ఏ మోతాదులో కావాలో ఆ మోతాదులో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళందరూ పిలిచి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేశాను. ఒకసారి అయితే 17 సెప్టెంబర్ హైదరాబాద్ సికింద్రాబాద్ చేస్తే అమిత్ షా గారు కూడా దాంట్లో పాల్గొన్నారు. నా బుక్లో వేసాను ఆ ఫోటో కూడా. ఎవరైనా సరే ఇక కుట్టు మిషన్లు కూడా చాలా మందికి ఇప్పించారు అంటారు. చాలా మంది కుట్టు మిషన్లు ఇప్పించాను. ఇప్పుడు ఎవరైనా సరే సికింద్రాబాద్లో నేను ఏం చేశాను, అది ఇక్కడ పెట్టేస్తే మొత్తం ఇంకా డీటెయిల్ వస్తుంది. రిపోర్ట్ ఆఫ్ పీపుల్. నేను గతంలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా 3 సార్లు ఎమ్మెల్యే అయితే 3 సార్లు ఇదే రకమైన నివేదిక ప్రజలకు ఇచ్చాను. నేను ఎమ్మెల్యే ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఎంపీగా ఏం చేయలేదంటారు కదా, దాన్ని నివేదిక ఇంకా పేజీలు తగ్గించాను. అంటే నేను ఎప్పుడైనా సరే నా సొంతంగా నేను పోయి విహారయాత్ర చేయలే, నేను సొంతంగా పోయి ఎక్కడ మా కుటుంబాలను వేసుకొని నేను హోటళ్ళ పండు తిరగలే. నేను ఒకే తిరుపతికి వెళ్ళినప్పుడు వెళ్తాను నేను మా పిల్లలతోటి. తిరుపతి దిగానే మళ్ళీ మీటింగ్ పెడతారు మా పార్టీ వాళ్ళు. అక్కడ తిరుపతి కింద కొండ దిగానే తిరుపతిలోనే మీటింగ్ పెడతారు. నేను ఇంతవరకు మా ఇంట్లో అది పండుగ రోజు కానీ మరో రోజు కానీ మా పాప, మా కొడుకు, మా ఆవిడ నేను కలిసి డైనింగ్ టేబుల్ మీద ఎన్నడూ భోజనం చేయాలి. ఒక్కరోజు కూడా. అంత బిజీ. నేను ఒక్కరిని భోజనం చేసుకుంటా, లేకపోతే నాకు టేబుల్ మీద పెడితే నేను రాత్రి వచ్చినాక తిండి పట్టుకుంటా. మీరే ఉంటారు ఆ పని ఎటు పోయింది ఈ పని. కాబట్టి ఆ రకంగా నేను మంత్రి అయినా కూడా ఏదో నా స్వార్థానికి నేను ఉపయోగించుకోవాలి. ఏదైనా ఉన్నా కూడా మా పార్టీ చెప్పిన పనో, ప్రభుత్వం చెప్పిన పనో, నా కాన్స్టిట్యున్సీ పనో అదే చేశాను తప్ప నేను వేరే పని ఏమీ చేయలేదు. ఎక్కడ కూడా నేను మినిస్టర్ పదవిని నా కోసం మిస్యూజ్ చేసుకోలే. మా బంధువుల ఇళ్ళలో కూడా పెళ్ళిలో కూడా నేను ఏదైనా టైం దొరికితే నా కార్యకర్తల పెళ్ళిళ్ళకి పోతుంది తప్ప మా అన్న, మా అక్క చెల్లెలు అటువంటి వాళ్ళకి చాలా దగ్గర ఉన్నాయి. అది కూడా పోయి 10 నిమిషాలు ఉండొస్తాను. కాబట్టి నేను డెఫినెట్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ సమాజం కోసమే పనిచేశాను. గతంలో మీకు తెలుసు నేను 80 నుంచి 95 వరకు అంటే ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు అన్నీ వదిలేసి పార్టీ ఆఫీస్లో పడుకోవడం, పార్టీ ఆఫీస్లో తినడం చేసింది. ఇక్కడ బర్కత్పూర్ ఆఫీస్లో 1980లో బీజేపీ పెట్టినప్పటి నుంచి పార్టీ ఆఫీస్లో ఉంటూ పార్టీ ఆఫీస్ నుంచి కాలేజీకి వెళ్ళవని, కాలేజీకి వచ్చి పుస్తకాలు అన్నీ ఉంటే అన్నీ పండుకునేవని. ఎందుకన్నా అంత మరి అర్థం కాలేదు. డెడికేషన్ అంతే. పార్టీకి పని చేయాలి. పార్టీ ఆ రోజు ఎత్తు తెలియకుండా పోయాను. ఆ రోజు చేశాం కాబట్టి చిన్న ఏజ్, నేను పెళ్లి కాలేదు. రేపు పెళ్ళి అనగా ఈరోజు సాయంకాలము బ్యాగ్ తీసుకొని సుట్టుగా తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోయినా, రూమ్ కాల్ చేసి ఆఫీస్ నుంచి. నా మోటార్ సైకిల్ ఉండే, ఎస్డి మోటార్ సైకిల్ దత్తాత్రేయ గారు ఉండేనా, తర్వాత ఆయన కారు వచ్చినాక నాకు ఇచ్చాడు. నేను దత్తాత్రేయ ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం పార్టీ ఆఫీస్లో. 80లో ఇద్దరం, ఆయన ఆర్ఎస్ ఆఫీస్కి వచ్చాడు, నేను బ్యాచిలర్ రూమ్ నుంచి ఆఫీస్కి వచ్చాను. ఎందుకు వచ్చానంటే పార్టీ ఆఫీస్లో కాలేజీకి వెళ్ళాగానే పార్టీ ఆఫీస్లో ఉండి అవి పని చేస్తున్నాను. వి రామారావు గారు, బంగాలక్ష్మి గారు, నేను మళ్ళీ రాత్రి 12 గంటలకు మీ ఇంటికి వెళ్తుంటే నేను మా ఇంటికి పోయి అప్పుడు ఇంటికి పోయి వంట చేసుకొని తింటుంటే, మళ్ళీ పొద్దున మళ్ళీ 8 గంటలకు మళ్ళీ పార్టీ ఆఫీస్కి వస్తుంటే, మళ్ళీ కాలేజీకి వెళ్తుంటే, కాలేజీకి వెళ్ళి మళ్ళీ వస్తుంటే, వాళ్ళందరూ రావడం పోవడం ఎందుకే బాబు, ఈయన ఉండరాదు, దత్తాత్రేయ ఒక్కడే ఉన్నాడు కదా, నువ్వు అక్కడ మూల దాకా ఉండాలంటే పార్టీ ఆఫీస్లో చేరిపోయాను. ఆ చేరడమే నా జీవితంలో టర్నింగ్ పాయింట్. నాకు మీరు ఇటు రాకపోతే ఏమవుతుండే, ఉద్యోగం చేసుకుంటుంటాను, చదువుకున్న కూడా మంచి ఉద్యోగం చేస్తుంటాను. కానీ ఇలా వచ్చి కొన్ని ఆ రకంగా ఆ పార్టీ ఆఫీస్లో చేరడంతో నా లైఫ్లో ఒక కొత్త జీవితం ప్రారంభించింది. చిన్న విద్యార్థిని అట్లా 16 సంవత్సరాలు పార్టీ ఆఫీస్లో ఉండి పనులు చేసి, తర్వాత పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత కూడా నేను పార్టీ పని చేయలేదు. నా పెళ్ళైన 3వ రోజుకు రాజస్థాన్లో
నేను యూత్ వింగ్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయినా అప్పటికే. నా పెళ్ళి అయ్యేసరికి నేను బీజేపీ యూత్ వింగ్కు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయ్యాను. ఉమాభారతి గారు ప్రెసిడెంట్. అప్పుడు నా పెళ్ళి అయింది. పెళ్ళైన 3వ రోజే రాజస్థాన్ మీటింగ్కి వెళ్ళాను. 3rd డే రాజస్థాన్ మీటింగ్ 6 రోజుల కోసం పోయాను. కాబట్టి ఆ రకంగా అన్ని విషయాలుగా పనిచేశాను. ఇంకోటి హెల్తీ బేబీ కిట్స్ కూడా ఏమో ఇప్పిస్తున్నారు అంటే మోడీ గారు పిలిపించారు. అది సరిగ్గా అదే పేజ్ వచ్చింది నేను అడగగానే. అంటే చాలామంది పేద కుటుంబాలు ఉన్నటువంటి పిల్లలు ఇప్పటికి కూడా ఇది అన్ని రకాల అన్ని అసెంబ్లీ చేశాను. చిన్న పిల్లలు అంటే బాలింతలు ప్లస్ తల్లులకు చిన్నపిల్లలు. ఇంకా మన దేశంలో అనేక రకాల లోపాలతో జన్మిస్తున్నారు. వాళ్ళకు ఇంకా అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ చేసే కిడ్స్ ఇవ్వడం అనేటువంటిది ఆ కిడ్స్ తోటే మొత్తం వాళ్ళు బతకరు. కిడ్స్ అనేది ఒక పార్ట్ అంతే తప్ప దాని అవేర్నెస్. మీరు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వ్యాక్సినేషన్స్ సరిగ్గా జరగాలి, తల్లి జాగ్రత్త తీసుకోవాలి, పిల్లలు జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది అంతా కూడా ఇది అంబర్పేట. మీరు ఏం చేసిన కిషన్ అంటే బుక్ చూపిస్తారు. ఖైరతాబాదు, ఇది సికింద్రాబాద్, ఇది మషీరాబాదు, ఇది సికింద్రాబాదు. స్పోర్ట్స్ కాంపిటీషన్ ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ చెప్పినాయి. ఆయన ఆదేశం ఇస్తారు ఇవన్నీ చేయాలని. మా దగ్గర ఇంప్లిమెంట్ చేస్తాం అంతే. ఇవన్నీ అవే నేను చేసిన పనులే ఇవన్నీ, ఇందులో ఏం లేదు. ఇది జూబ్లీహిల్స్ అన్ని ఏరియాలు సికింద్రాబాద్ పార్లమెంట్ 7 పార్లమెంట్లో చేశాను నేను. మీరు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఇంకా కొంతమందికి అర్థం కాదు ఏం చేస్తాను. అది నేను అన్న కిషన్ అన్న స్కూల్ గురించి ఇది ప్రేమ్నగర్లో చెప్పినప్పుడు మగ్గమ్మ గురించి మీ అంబర్పేట వాళ్ళే ఎన్సీసీ గేట్ కూడా తెలుస్తలేదు. కిషన్ రెడ్డి స్కూల్ అని అంటారు కదా, అలా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అడ్మిషన్ కోసము దరఖాస్తు తీసుకొని వస్తే పోలీసు వాళ్ళు క్యూలో ఒక ఫార్మేషన్ ఇవ్వడు. అంత డిమాండ్ ఉండేది. ఆ స్కూల్ చుట్టుపక్కల 7 ప్రైవేట్ స్కూళ్ళు మూతపడ్డాయి. మొత్తం పిల్లలు అందరు ఇక్కడికి వచ్చేసారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రైవేట్ స్కూళ్ళని వదిలేసి మా గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు. మీరు బాగా సూపర్వైజ్ చేస్తారు, రెగ్యులర్గా. నిజంగా ఒక మనిషి అయితే ఇన్ని చేస్తాడని నేనైతే అనుకోలేదన్న. మీరు చాలా టైం ఇచ్చారు. 10 నిమిషాలు అనుకున్నాం కానీ ఎక్కువ టైం ఇచ్చారు. కానీ ఇవ్వడం వల్ల కూడా మాకు నిజంగా మా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి చెప్తూ మిమ్మల్ని దగ్గర నుంచి చూడడం, మాట్లాడడము, అసలు ఒక మనిషి మీరు నరేంద్ర మోడీని ఎట్లా చూస్తారో మేము కూడా కిషన్ అన్న ఇన్ని పనులు ఎట్లా చేసిండు అసలు తెలియని వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఇంటర్వ్యూ అనుకుంటున్నాను. మీరు భవిష్యత్తులో కూడా మాకు ఇంటర్వ్యూలు ఇవ్వాలి. ఎందుకంటే మీలాంటి వ్యక్తులు ఇన్ని రోజులు చెప్పుకోలేదు, కానీ ఈరోజు సోషల్ మీడియా అయింది. చెప్పుకుంటేనే ప్రజలకు తెలుస్తుందన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా మీకు 2 చేతులు మొక్కుతున్నాం. నిజంగా కిషన్ అన్నకు 2 చేతులు జోడించి మొక్కుతున్నాం. కరోనా టైంలో మన కోసం 24 గంటలు కష్టపడి ఆ కరోనాను కంట్రోల్ చేయడంలో సఫలీకృతులైనారు. ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పించారు, ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టించిండు, అది కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఇదంతా కూడా డైరెక్ట్ మన ఇంటికి వచ్చి ఆక్సిజన్ ఇవ్వకపోవచ్చు, కానీ మన పేషెంట్లు అయితే ఆక్సిజన్ పొందిన మన పేషెంట్ని అడిగితే చెప్తారు. అన్న ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకోలేదు, కానీ మనలాంటి వ్యక్తులము ఇట్లాంటి గొప్ప వ్యక్తుల గురించి చెప్పకపోతే అసలు మనం ఉండి వేస్ట్, మన ఛానల్ ఉండి కూడా వేస్ట్. నిజంగా నాకు తెలిసినందుకు నేను కొన్ని 100 మంది రాజకీయ నాయకులను కలిసిన కదా, కిషన్ రెడ్డి అన్న చేసిన మంచి పనులు ఏ ఒక్కరు కూడా చేయలేదు అసలు. కాకపోతే ఏంటంటే అన్న ఎప్పుడు పని అనుకుంటూ వెళ్తాడు. మన పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నాం. ఒక్కరికి కాదు 20 కదండి, 20,000 మందికి ఉపాధి శిక్షణ ఇప్పించిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కిషన్ రెడ్డి అన్ననే. నాకు ఇందాక కూడా కొందరు ఎన్ఆర్ఐలు కాల్ చేశారు, అన్న మా ఎన్ఆర్ఐలకు ఏ కష్టం వచ్చినా, ఎవరన్నా చనిపోయినా డెడ్ బాడీస్లు తెప్పియాలన్నా కిషన్ అన్నకు ఫోన్ చేస్తే ఏ ప్రాబ్లం ఉన్నా చూసుకుంటాడు, మాకు అన్న ఒక్కడే అండగా ఉన్నాడని చెప్పి సౌజన్య గారు, తర్వాత నిర్మల గారు చెప్పినారు. ఇంకా చాలామంది, చంద్రమోహన్ రెడ్డి అన్న నాకు ఫోన్ చేసి మాట్లాడినాడు. మంచిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి వాళ్ళ రిలేటివ్, వాళ్ళ బ్రదర్ అవుతాడని చెప్పిండు. ఇంకా చాలామంది నాకు అమెరికాకి వెళ్ళి కాల్ చేస్తుండు. ఇవాళ ఎన్ఆర్ఐలకు కానీ యూరోప్లో ఉన్న వాళ్ళకి కానీ అన్ని కంట్రీస్లో ఉన్న వాళ్ళకి కిషన్ అన్ననే పెద్ద దిక్కు అని చెప్పి చెప్తున్నారు. ఏదన్నా పాస్పోర్ట్ ప్రాబ్లం ఉన్నా, ఇంకేదన్నా ఎన్ఆర్ఐలకు సంబంధించి అన్ని విషయాలు చూస్తాడని చెప్తారు. కిషన్ అన్నకి సంబంధించి ఇప్పుడు మేము చేసింది ఒక 10%. అనేక మందికి కాలేజ్ ఫీజులలో కన్సెషన్ కానీ, హాస్పిటల్లో కన్సెషన్ కానీ, ఒకటి కాదు చెప్పు కాదు, ఒకటి అన్న గురించి చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే రాయొచ్చు. నిజంగా అన్నతో మాకు చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ దొరికింది. కిషన్ అన్నకు నిజంగా 2 చేతులు జోడించి మొక్కుతూ ఆల్ ది బెస్ట్ అన్న, మీరు భారీ మెజారిటీతో గెలవాలని. నేనేం చేసినా కూడా సికింద్రాబాద్లో ఆ క్రెడిట్ నాకు దక్కదు, మా కార్యకర్తలకు దక్కుతుంది. కార్యకర్తలు కరోనా అప్పుడు కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి
అన్ని విషయాల్లో వాళ్ళు పనిచేశారు. నేను కానీ టైంకి వస్తాను ఎప్పుడు కానీ ప్లానింగ్ చేసేటప్పుడు నేను ప్లానింగ్లో ఉంటాను. ఇంప్లిమెంటేషన్ అంతా కూడా నా పార్టీ కార్యకర్తలు చేశారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పనులు కావచ్చు, బుక్లో ఉన్న అన్ని విషయాలు కావచ్చు, దానికి ఎవరికైనా ఖ్యాతి దక్కాలంటే నా పార్టీ కార్యకర్తలు. యశ్వంత్ కూడా కిషన్ అన్న స్కూల్ ముందు ఇంటర్వ్యూ చేసినాం. అక్కడ చుట్టుపక్కల కూడా అడిగితే అవును కిషన్ అన్న అని ఒక 10-20 మంది చెప్పారు. కిషన్ యశ్వంత్ కూడా మీ గురించి కాబట్టి నా పార్టీ కార్యకర్తలకి నాకు దక్కదు, కార్యకర్తలు నాతో పాటు. లేదండి, మీ పెద్ద మనసు. అసలు ఇట్లాంటి లీడర్ని మేము దగ్గరుండి చూడడం, కలవడం, అసలు నిజంగా ఇక సికింద్రాబాద్ పార్లమెంటుకు నేను అన్ని పార్కులు తిరిగినా కదా, మేము మోడీని చూసి ఓటేస్తాం. మరి కిషన్ అన్న కొద్దిమంది అన్నారు, అంటే కొద్దిమంది కిషన్ అన్న మాకు ఏం చేసిండంటే, ఈ ఇంటర్వ్యూ చూడండి, ఒక 100 మందికి షేర్ చేయండి. కిషన్ అన్న 1,00,000 మంది చేసే పని కిషన్ అన్న ఒక్కడే చేసినాడు. ప్రాణాలను తెగించి కరోనా టైంలో 12 సార్లు గాంధీ హాస్పిటల్ని విజిట్ చేయడంతో పాటు దేశానికే కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఇన్ఛార్జ్గా ఉన్నాడు. మనందరం బతికినామంటే ఒక రకంగా కిషన్ అన్న పాత్ర చాలా గొప్ప పాత్ర. భారతదేశం మళ్ళీ కరోనా టైంలో ఎట్లా బతుకుతాం రా అనుకునే టైంలో బతికిచ్చిరు వాళ్ళ అహర్నిశలు. మనం జస్ట్ మన భార్య పిల్లలు చూసుకోవడానికి, మార్కెట్లోకి మన బెండకాయలు మనం కొనుక్కోవడానికి, మన టమాటాలు కొనుక్కోవడానికి భయపడుతున్న టైంలో అన్న ఢిల్లీకి పోయిండు, గాంధీ హాస్పిటల్ పోయిండు. ఇట్లా 1 కాదు 2 కాదు చాలా చేసిండు. అసలు అన్న గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, ఇంటర్వ్యూను 100 మందికి షేర్ చేయాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా టైం ఇచ్చారు, చాలా టైం ఇచ్చారు. గెలుపే నిన్ను గెలుచుకొని సంబరపడిపోతది కిషనన్న, ఓటమే నిన్ను చేరుకోలేక భంగపడుతది మాయన్న. జనమే నిన్ను తలుసుకొని తమ గుండెలో నిలిపిన కిషనన్న, రణమై నువ్వు కదలగ తోడొస్తామంటున్నరే ఓయన్న. కాషాయం కండువని భుజమెక్కి మురిసనే కిషనన్న, కమలం జెండా నువ్వెత్తంగా రెపరెపలా మెరిసేనన్నా. దేశం మీ సమ్మెలి పెట్టేలా ఇన్నాళ్ళ మీ పాలన చూసి దద్దనక హే దద్దనక 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 దందందరు వై గుండెలు మోగినయో. పేదల బతుకుల పెన్నిధి నువ్వని దీవెనలిచ్చినయో. దద్దనక 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 దండం గొంతులన్నీ నినదించినయో. మళ్ళొకసారి ప్రజాసేవకై నిన్నే పిలిచినయో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నమ్మిన బంటూ నువ్వన్నా. అమిత్ షా గారు ఎక్కు పెట్టిన రామబాణమే కిషనన్న. జేపీ నడ్డా నాయకత్వాన పులిబిడ్డై కదిలావన్నా. ఓరుగడ్డ మన తెలంగాణలో పొడిసే పొద్దైనావన్నా. ఆపదలో మము ఆదుకునే నిరుపేదల పాలిట దేవుడివో. తరాల చీకటి గుడిసెలకు నువ్వు వెలుగులు అద్దిన అప్పుడివో. మా క్షేమం కోరే గుణములలో కిషనన్న నువ్వే రాముడివంటూ. దద్దనక చల్ దద్దనక